హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మట్టి గిన్నెలో చికెన్ అనేది చేస్తున్నానండి. వడ చికెన్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మట్టి పాత్రలు అనేది వాడడం అలవాటు చేసుకోండి, మంచి టేస్ట్ అనేది వస్తుందండి. నేనైతే ఒక 2 గంటల ఆయిల్ వేసుకున్నాను, అలాగే పట్టా లవంగాలు వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసానండి. అవి మామూలుగా బాగా ఏగాలన్నమాట. ఏగిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి. మట్టి గిన్నెలో చేసుకునేటప్పుడు గిన్నె అనేది లేట్గా వేడెక్కుతుంది, అలాగే చల్లారడం కానీ చాలా లేట్గా చల్లారుతుంది అనమాట. మనం చికెన్ అనేది వేసుకున్నాము, అలాగే తెల్లగడ్డ, అల్లం మసాలా, ఉప్పు, పసుపు వేసేసుకునేసి బాగా నీట్గా అనేది కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత దాంట్లో మనకు వాటర్ అంతా పోవాలండి. నీళ్ళు అనేది ఉంటాయి కదా, ఆ నీళ్ళంతా పోవాలన్నమాట. చూడండి, వాటర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. వాటర్ మొత్తం పోయేంత వరకు మనం బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ఏ గిన్నెలో చేసుకున్నా కానీ వాటర్ అనేది పోవాలండి. పోయిన తర్వాతే మనం నెక్స్ట్ ఐటెం అనేది వేస్తున్నాం అనమాట. నేనైతే కొద్దిగా కొబ్బరి వేసుకున్నాను, అలాగే ఒక 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ. ఎందుకంటే మనకు పూరీలోకి కానీ లేకపోతే వడల్లోకి కానీ కొద్దిగా గ్రేవీ అనేది ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం అనేది నేను మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను. అలాగే మన ఇంట్లోనే చేసుకున్న ధనియాల పొడి, అలాగే కారం, మన టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఉప్పు అనేది వేసుకోండి. నేనైతే కొద్దిగా తక్కువ వేసుకుంటాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి 2 బాగా ఏగనియండి. ఏగిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నదా పేస్ట్ అయితే ఏదైతే ఉందో దాన్ని మొత్తం అనేది వేసుకునేసి దాన్ని కూడా నీట్గా కలబెట్టుకోండి. ఈ గ్రేవీ అనేది దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి దేంట్లో కన్నా కానీ సూపర్గా ఉంటుంది. అలాగే అన్నంలో కూడా బాగుంటుందన్నమాట. ఇలా నీట్గా అనేది కొద్దిగా ఆ మసాలా కూడా కొద్దిగా వాడాలి. వాడిన తర్వాత మనం ఏదైతే మిక్సీలో తీసుకున్నామో అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాను. మనకు ఎంత కంటెంట్ అయితే కావాలో, అంటే ఎంత గ్రేవీ కావాలి, ఎంత లూజ్గా కావాలి అనుకుంటే అంత వాటర్ అనేది పోసుకోండి. అలాగే కొత్తిమీర కూడా ఇట్లా ఉడికేటప్పుడే వేసుకున్నామంటే మనకు కర్రీకి అంతా కొత్తిమీర స్మెల్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా నీట్గా బాగా ఉడకనియండి. అంటే మీడియం మంట మీదే ఉడకనియండి. అప్పుడు మీకు ముక్క అనేది లోపల నుంచి బాగా మెత్తగా సాఫ్ట్గా అనేది ఉడుకుతుంది. చూడండి, ముక్క ఇట్లా పట్టుకుంటే ఇట్లా నీట్గా అనేది ఉడికిపోతుంది అనమాట. ఇంత మెత్తగా అనేది మనకు చికెన్ అనేది ఉడికిందంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ డైజెషన్ అనేది బాగా అవుతుంది, ఎటువంటి ఇది లేకుండా ఉంటుంది. నేను స్టవ్ కూడా ఆపేసినా కానీ చూడండి ఇంకా కొత్త ఉడుకుతూ ఉంది. చాలాసేపు అనేది వేడిగా ఉంటుంది. ఇలాగే వడలు